హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు ఇది మ్యాటర్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి ఎంతోమంది భారతీయులు హిందువులు ఎదురు చూస్తున్నటువంటి ఎంతో కాలం నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నటువంటి ఒక చరిత్రాత్మక ఘట్టం శ్రీరామ మందిరం అయోధ్యలో మొత్తానికైతే పూర్తయింది. ఈ జనవరి 2024 22వ తారీఖున ప్రాణప్రతిష్ఠ అయితే జరగబోతుంది. సో ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఎంతోమంది అతిథులు అయితే రావడం జరిగింది, ఎంతోమందికి అయితే కబురు వెళ్ళడం జరిగింది. సో ఈ రామ మందిరానికి వస్తున్నటువంటి అతిథుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ టెంట్ సిటీని అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం. సో అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ టెంపుల్ ట్రస్ట్ వాళ్ళైతే ఈ టెంట్స్ అయితే వేయడం జరిగింది. సుమారుగా 1000 టెంట్స్ అయితే నిర్మించడం జరిగింది. అన్ని రకాల వసతులతో సౌకర్యాలతో ఈ టెంట్స్ అయితే వేయడం జరిగింది. సో చూస్తున్నారు మీరు వీడియోలో. ఈ రకంగా అయితే టెంట్ లోపలికి వెళ్తే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ దానిలో ఒక 2 చైర్స్ అయితే ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళినట్లయితే సో ఈ విధంగా 2 సోఫాస్ అయితే మనం చూడొచ్చు. ఒక టేబుల్, వాటర్ బాటిల్స్, ల్యాంప్ చూడొచ్చు. ఒక డబుల్ కాట్ బెడ్ అయితే చూడొచ్చు. సో ఈ విధంగా అతిథులకు సౌకర్యాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రామ మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకు ఈ రకంగా టెంట్ సిటీ ఏర్పాటైతే చేయడం జరిగింది. ఒక టేబుల్, కిటిల్ చూడొచ్చు, నాప్కిన్స్, వాటర్ బాటిల్స్, డస్ట్బిన్. టెంపుల్ వాళ్ళు అయితే ఏర్పాటు చేశారు. సో ఇది చేంజ్ రూమ్ కూడా చూడొచ్చు. ఈ విధంగా ఇంకా సో వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా కొత్తగా అరేంజ్ చేయడం జరిగింది. బకెట్స్, ట్యాప్స్, సోప్స్ అండ్ వాష్ ఐటమ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ప్రతి ఒక్క టెంట్ సెటప్లో ఈ విధంగా ఉంటుంది. గీజర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక వాష్ బేసిన్, సింక్ మరియు సో మొత్తం మీద ఒక టెంట్ సెటప్, ప్రతి ఒక్క టెంట్ ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియోలో మీరు క్లియర్గా చూస్తున్నారు. ప్రతి ఒక్క గెస్ట్కి కానీ ఎలాంటి ఒక అసౌకర్యం కలగకుండా టెంపుల్ ట్రస్ట్ వారైతే కేర్ తీసుకోవడం జరిగింది. కార్పెట్స్ కూడా మీరు చూస్తున్నారు వీడియోలో. సో ప్రశాంతంగా వాళ్ళు వచ్చినటువంటి కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుంటూ మరియు తిరిగి వాళ్ళ ప్రాంతానికైతే వెళ్తారు. సో ఇది ఫ్రెండ్స్.